ఇంకా 5 ఫ్యామిలీలు ఉన్నాయి కదా, మరి ఆదివారం ఎపిసోడ్ కదా, మరి రావాలి కదా, వాళ్ళు టాప్ 5లో ఎవరు పెట్టాలో మీకు తెలియాలి కదా, అంటే నేను చెప్పాలి కదా. సో దానికోసం మీరేం చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో అదనమాట సంగతి. 5 ఫ్యామిలీస్ ఇంకా రావాల్సి ఉన్నాయి. సో ఫస్ట్ సుమనన్న ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది, దాని తర్వాత సంజన గారి ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది, దాని తర్వాత రితు చౌదరి ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది, సో దాని తర్వాత తనుజ గారి ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డెమోన్ పవన్ ఫ్యామిలీ ఎంటర్ అవుతుంది. సో ఈ 5 ఫ్యామిలీస్ వచ్చి ఎవరిని టాప్ 5 పెట్టారు, సో ఏంటి పరిస్థితి, ఏం జరిగింది మ్యాజిక్ అనేది మాట్లాడుకుందాం. సో సంజన గారి ఫ్యామిలీ వచ్చి సంజన గారికి ఏమి హితపోత చేసింది, డెమోన్ ఫ్యామిలీ వచ్చి డెమోన్ పవన్కి వాళ్ళ ఫ్రెండ్ ఏమి మోటివేషనల్ స్పీచ్ ఇచ్చి వెళ్ళాడు, రితు ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్స్ సో డెమోన్ పవన్కి ఏం చెప్పాడు, అండ్ నెక్స్ట్ తనూజ గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్ సో తనూజ గారి దగ్గర ఏం డైలాగ్ కొట్టాడు, ఏంటి వాళ్ళ టాప్ 5 ఏంటి అనేది మాట్లాడుకుందాం. సో ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. సో సుమనన్న ఫ్యామిలీ నుంచి వచ్చారు, సో సుమనన్న ఫ్యామిలీ నుంచి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒకరు వచ్చారు. అండ్ సుమనన్న ఫ్యామిలీ నుంచి ఎవరు పెట్టారు బాబు, ఎక్కడ రాసుకున్నాను సుమనన్న ఫ్యామిలీది అంతా మర్చిపోతూ ఉంటా. సుమనన్న ఫ్యామిలీ నుంచి సుమనన్నని ఫస్ట్ ప్లేస్లో పెట్టారు. అక్కడ వచ్చిన స్టూడియోకి వచ్చిన జనాలే సుమనన్నని ఫస్ట్ ప్లేస్లో పెడుతుంటే సుమనన్న ఫ్యామిలీని ఫస్ట్ ప్లేస్లో పెట్టరా, సుమనన్న కోసం మార్స్ నుంచి, అంగారిక గ్రహం నుంచి, ప్లూటో నుంచి కూడా వస్తుంటారు జనాలు. ఆ మాత్రం అంత పలుకుబడి ఉన్న వ్యక్తి, అంత టాలెంట్ ఉన్న వ్యక్తి, అంత రీచ్ ఉన్న వ్యక్తి సుమన్ శెట్టి అన్న అయితే, సో ప్రపంచనం సుమన్ శెట్టి అన్నని ఫస్ట్ ప్లేస్లో పెడతారనమాట. నెక్స్ట్ ప్లేస్లో వాళ్ళ అన్నగారైన బర్నీ గారిని పెడతారు, మామూలు విషయం కాదు. దాని తర్వాత ఇమాన్యుల్ని పెడతారు, ఓకే ఇమాన్యుల్ని 3వ ప్లేస్లో పెట్టారు. దాని తర్వాత 4వ ప్లేస్లో కళ్యాణ్ బాబుని పెడతారు. సో 5వ ప్లేస్లో తనూజాని పెడతారు. ఇది ఎక్స్పెక్టెడ్, తనూజాని అసలు తనూజాని పెడతారని కూడా నమ్మకం లేదు నాకు. నేను బేసిక్గా తనూజాని తీసి డెమోని పెడతారనుకున్నా, ఎందుకంటే సుమనన్న వాళ్ళ వైఫ్ క్లియర్గా వచ్చి తనూజాతో నీ హైప్ను వాడుకుంటుంది, సో తను హైప్ అవుతుంది, సో నిన్ను తొక్కేస్తుంది, సో కాబట్టి జాగ్రత్త అమ్మాయితోటి ఇన్ని చెప్పిన ఆవిడ సో మళ్ళీ సుమనన్న వాళ్ళ ఫ్యామిలీ వచ్చి సుమనన్న తనూజాని టాప్ 5లో పెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో టాప్ 5లో తనూజ ఒక్కళ్ళ దాంట్లో ఉండదు అనుకుంటే అది ఖచ్చితంగా సుమనన్న వాళ్ళ దాంట్లోనే నేను అనుకున్నా. బట్ అలాంటిది సుమనన్న వాళ్ళు కనీసం ఆఖరి స్థానం అన్న అమ్మాయికి ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ గుడ్. అట్లీస్ట్ అంటే అమ్మాయిని టాప్ 5లోకి కన్సిడర్ చేశారు సుమనన్న వాళ్ళ ఫ్యామిలీ. యాజ్ పర్ ద ఓటింగ్ ఉంటుంది కదా అమ్మాయికి టాప్ 5 వరకు, సో దాన్ని కన్సిడర్ చేశారు, అంతవరకు మనం మెచ్చుకోవచ్చు. సో అప్పటికే అర్థమైపోయింది సుమనన్నకి, మొన్న మా ఆవిడ వచ్చి చెప్పింది, ఇప్పుడు మా ఫ్యామిలీ వచ్చి చెప్పింది, ఇంకా దూరంగా ఉండాలి, ఇంకా గట్టిగా గొడవపడాలి. మేబీ సుమనన్న తనూజాని నామినేట్ చేసినా నామినేట్ చేయొచ్చు, అంటే సంచాలకంగా ఆ అమ్మాయి వల్లే ఈయన కెప్టెన్సీ పోయింది కదా, సో బరాబర్ నామినేట్ చేస్తారు సుమనన్న తనూజాని. సో తనూజ వస్తే సుమనన్న చూడొచ్చు అని క్లియర్గా ఎవిడెంట్గా తెలుస్తుంది అనమాట ఇక్కడ. సో అదే నెక్స్ట్ వచ్చేసరికి మా సుమనన్న డెమోన్ తోటి మాట్లాడతారనమాట. సో సుమనన్న వాళ్ళు, నీ ఆట నువ్వు ఆడు డెమోన్, ఓకేనా, సో డోంట్ సాక్రిఫైస్, నువ్వు సాక్రిఫైస్ చేసేస్తున్నావు, ఊరుకోరిని సాక్రిఫైస్ చేస్తున్నావు, అలా సాక్రిఫైస్ చెయ్యొద్దు అని చెప్పి డెమోన్ మళ్ళీ మంచి బూస్టప్ ఇస్తారనమాట. అందుకే నిన్ను టాప్ 5లో పెట్టలేదు, సో ఏమనుకోవద్దు అని చెప్పి చెప్తారనమాట. అంటే లైక్ రితు చౌదరి కోసం సాక్రిఫైస్ చేయడం, మిగిలిన వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేస్తాం, రితు చౌదరి కూడా పెట్టాలి టాప్ 5లో, ఇక్కడ మీరు గమనించాలి. సో దివ్యాని కూడా పెట్టాలి టాప్ 5లో, అది కూడా మీరు గమనించాలి. సో ఇవన్నీ చెప్పి డెమోన్ పవన్కి ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తారనమాట. ఈరోజు డెమోన్ పవన్ ఫుల్ అని ఏడుస్తాడండి, వాళ్ళ ఫాదర్ వచ్చిన తర్వాత మామూలుగా కూడా కాదు, నెక్స్ట్ లెవెల్ ఏడుస్తారు అబ్బాయి. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి రితు చౌదరి నుంచి వాళ్ళ బ్రదరు అండ్ అఖిల్ వస్తారు, అఖిల్ సార్థక్, సో రన్నరప్ 2 times రన్నరప్, సో అఖిల్ సార్థక్ వస్తారు. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ప్లేస్లో నిజంగా నిన్న దివ్య వాళ్ళ తాతకారే చాలా జెన్యూన్ అబ్బా. దివ్య తీసుకెళ్ళి 5వ ప్లేస్లో పెట్టారు, అట్లీస్ట్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చారు, అది కూడా పెట్టేవాడు కాదు, బట్ ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఆయన. ఇంకా మిగిలిన వాళ్ళందరూ కొంతమంది ఓకే, కానీ కొంతమంది గేమ్ ఆడుతున్నారు, ఆ బూస్టప్ ఇస్తున్నారు అని అనుకోవాలి కానీ, బట్ ఆ జెన్యూనిటీ కూడా వాళ్ళకి తెలియాలి కదా క్లారిటీగా. సో కాకపోతే ఏంటంటే లోపల హౌస్ మేట్స్కి తెలుసు ఏంటి పరిస్థితి అనేది. వాళ్ళ తాతగారు ఏంటంటే నిజంగా చూపెట్టారు, మిగిలిన వాళ్ళందరూ కొంచెం బ్లఫ్ చేసి ఫస్ట్ ప్లేస్ వదిలేసుకొని మిగిలిన ప్లేస్ నుంచి చూసుకో, అదే ఫస్ట్ సెకండ్ థర్డ్ అని అనుకోమని ముందు నుంచే చెప్తారు, కాబట్టి ముందు నుంచే జరిగింది అక్కడ. వాళ్ళ తాతగారు చాలా జెన్యూన్గా అనిపించారు నాకు. సో ఇక్కడ రితు వాళ్ళు వచ్చి, సో రితుని ఫస్ట్ ప్లేస్లో పెడతారు ఆబ్వియస్లీ, సెకండ్ ప్లేస్లో తనూజాని పెడతారు, విచ్ ఈస్ వెరీ 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 ఏమంటారు దాన్ని, ఈజీ గెస్ అది. ఎందుకంటే తనూజ దీని కోసం చాలా వరకు నిలబడుతుంది, ఇప్పటికీ స్టిల్ నిలబడుతుంది ఈ అమ్మాయి. తనూజ
రితువు కోసం నిలబడుతుంది. సో కాబట్టి తనూజాని సెకండ్ ప్లేస్లో పెడతారు. 3వ ప్లేస్లో కళ్యాణ్ని పెడతారు. 4వ ప్లేస్లో ఇమాన్యుయల్ని పెడతారు. 5వ ప్లేస్లో డెమోని పెడతారు. సో 5వ ప్లేస్లో డెమోని పెట్టారు అంటే సో ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటుంది కూడా. వాళ్ళ అమ్మగారు వచ్చి చెప్పినప్పుడే ఏమో అని అవుతుంది. ఈ అమ్మాయి ఏం అర్థం చేసుకుంటుందో ఏమో. బట్ చాలామంది మెజారిటీ ఈ అమ్మాయిని టాప్ 5లో పెడుతున్నారు. డెమోని ఈ అమ్మాయిని కూడా టాప్ 5లో పెడుతున్నారంటే సో ఫస్ట్ 2 వీక్స్కి ఇప్పటికి వీళ్ళిద్దరిలో చాలా చేంజ్ వచ్చింది. వీళ్ళ గేమ్లో కూడా మార్పు వచ్చింది, వీళ్ళ ఆలోచనలో మార్పు వచ్చింది, వీళ్ళు అక్కడ హౌస్లో కనిపించే విధానంలో కూడా ఎంతో కొంత మార్పు కనిపిస్తూ ఉంది. సో అందుకని మెజారిటీ హౌస్ మేట్స్ వీళ్ళని టాప్ 5లో పెడుతున్నారు. ఇద్దరిని ఎంతో కొంత కన్సిడర్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మన సంజన గారి ఫ్యామిలీ వచ్చింది. సో సంజన గారి ఫ్యామిలీ వచ్చేసరికి రాశాను సంజన గారి ఫ్యామిలీ వాళ్ళ పర్సన్తో పాటు అండ్ వాళ్ళ అల్లుడు వస్తారంట. సో వాళ్ళ అల్లుడు కూడా వచ్చి టాప్ 5 పెడతారు. వాళ్ళ అల్లుడు వచ్చి మామూలుగా కూడా కాదు, ఇక్కడ స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇస్తాడు అనమాట. 2 స్ట్రోకులు ఇస్తాడు. సంజన గారి పక్కన ఇమాన్యుల్కి గర్రం తిరుగుద్ది. ఆదిత్య 69లో గ్లోబ్ తిరుగుద్ది, గర్రం తిరుగుద్ది అనమాట. మామూలుగా కూడా వాళ్ళు పెట్టిన టాప్ 5. సో ఫస్ట్ సంజన గారిని పెడతారు, ఆబ్వియస్ ఇది. నెక్స్ట్ ఇమాన్యుల్ని పెడతారు, ఇది కూడా ఈజీ గెస్, వాళ్ళ కొడుకు కాబట్టి. 3వ ప్లేస్లో తనూజాని పెడతారు, ఓకే. 4వ ప్లేస్లో కళ్యాణ్ని పెడతారు, గుడ్. సో 5వ ప్లేస్లో బర్నీ గారిని పెడతారు. ఇది ఇంట్రెస్టింగ్. సంజన గారిని తీసుకెళ్ళి బర్నీ గారిని పెడతారు. మామూలు విషయం కాదు అసలు. యాక్చువల్గా బర్నీ గారిని ఎందుకు పెట్టారు? డెమోని పెట్టచ్చు, లేకుంటే ఆమె కోసం సాక్రిఫైస్ చేశారు. రితుతో గొడవలు జరుగుతున్నాయి. సుమనని పెట్టచ్చు. బట్ బర్నీ గారిని ఎంచుకున్నారంటే మామూలు విషయం కాదు అసలు, నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇక్కడ సంజన గారికి అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఎవరిని టార్గెట్ చేయాలి ఏంటని. ఈమె సంజన గారిని పాపం అసలు నిజంగా ఆమెని హౌస్లో శాపగ్రస్తుడు అని అంటారు కదా, సో రుణగ్రస్తురాలని చేస్తున్నారు. అరే ఇప్పుడు రితు మీద పోతామంటే ఇదిగో నేను జుట్టు తనుజ కాఫీ నేను తాగుతున్నా కానీ అప్పుడు నేను కాఫీ ఇస్తానని చెప్పా నీకు. బర్నీ గారు ఏంటమ్మా ఉంగరం ఇచ్చాను నాన్న, అది గురువు గారు. అమ్మ ఏందమ్మా. ఇమాన్యుయల్ అమ్మా ఏందమ్మా నేనమ్మా మొన్నే కదా 15 నిమిషాలు ఇచ్చాను కదమ్మా. మర్చిపోయా, ఇప్పుడే కదమ్మా నేను ఎలిమినేషన్ నుంచి సేవ్ చేసింది. ఓకే సరే, ఇంకెవరున్నారు? ఇంకా డెమోన్ ఉన్నాడు, సుమన్ ఉన్నాడు. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య ఉంది. డెమోన్ అక్క అంటున్నాను కదమ్మా, ఏంటమ్మా. సుమన్ అన్న దివ్య. అది ఆమె పరిస్థితి. హౌస్లో ఆమె గేమ్ ఆడాలా వద్దా, ఆమెను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి అసలు ఆ ఫేక్ ఎలిమినేషన్ ఆ రోజు చేయటం ఎందుకు, ఆ తొక్కలో సాక్రిఫైసలు చేయించడం ఎందుకు, ఆమె హౌస్లో ఎవరి మీదకి రివర్స్ వెళ్ళకపోవడం ఎందుకు, మళ్ళీ ఈ రోజు తొక్కలో ఫేక్ ఎలిమినేషన్ చేయించడం ఎందుకు. డైరెక్ట్గా సంజన గారిని ఆమెను పెట్టి ఈ హౌస్ మేట్స్ వచ్చారు కాబట్టి మీకు హ్యాపీ నోట్తో చెప్తున్నాను, దీని ఇస్ నో ఎలిమినేషన్ అంటే అందరూ అని ఎగిరేవాళ్ళు కదా, ఈజీగా సింపుల్గా అయిపోయేది. లేకుంటే ఇద్దరు దాంట్లో సేఫ్ అని పెట్టేసరికి వావ్ అంటే అయిపోయేది కదా. ఈ డ్రామా ఎందుకు నడిపించడం, ఆ డ్రామా అంతా నడిపించి లిటరల్లీ డ్రామా మొత్తం నడిపించి ఇమాన్యుయల్కి ఫేవర్ చేశారు. ఇమాన్యుయల్ ఏదో పెద్ద తోపు తురుములాగా చెప్పారు. అక్కడ ఇప్పుడు దివ్య లాస్ట్లో లీస్ట్ వర్డ్స్ దివ్యకి వచ్చాయి. ఎవరు అవునన్నా కాదన్నా దివ్యకి లీస్ట్ వర్డ్స్ వచ్చాయి. దివ్య ఎలిమినేట్ అయిపోవాల్సిన పర్సన్ దివ్యాని సేవ్ చేయాలి అంటే సో అక్కడ ఆబ్వియస్గా ఒక డ్రామా నడవాలి. ఒక డ్రామా నడిస్తేనే సేవ్ అవుతుంది. నార్మల్గా సేవ్ చేస్తా అంటే జనాలు మెట్టుతో కొడతారు కాబట్టి సో సేవ్ చేయాలి. మళ్ళీ సేవ్ చేస్తే ఎలా ఉండాలి, వేరే పర్సన్ ఎలిమినేట్ అయిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ సంజన గారిని పెడితే సంజన గారు ఎలిమినేట్ అయిపోకూడదు. ఇంకో పర్సన్ బర్నీ గారిని పెడితే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోకూడదు. ఇప్పుడు అక్కడ బర్నియా దివ్య అని పెడితే ఆబ్వియస్లీ పోయినసారి బర్నీకి ఇవ్వలేదు కాబట్టి ఈసారి బర్నీకి ఇచ్చాడు అనుకోండి దివ్య వెళ్ళిపోద్ది, లేదు దివ్యకి ఇచ్చాడు అనుకోండి బర్నీ గారు వెళ్ళిపోతారు. ఇంకా డెమోని పెట్టారు అనుకోండి, సో డెమోనికి ఇవ్వాలా దివ్యకి ఇవ్వాలి, ఎవరెవరు వెళ్ళిపోతుంది. దివ్యకి ఇస్తే డెమోని వెళ్ళిపోతే, డెమోని వెళ్తే దివ్యకి ఇస్తారు వెళ్ళిపోద్ది. అప్పుడు ఏం చేయాలి, సంజన గారిని తీసుకొచ్చి ఆడ పెట్టాలి. సంజన గారిని పెట్టి ఇటు పక్క వచ్చేసరికి దివ్యాన్ని పెడితే అప్పుడు సంజన గారికి ఖచ్చితంగా చచ్చినట్టు వాడతారు. మొన్నే కదా రీసెంట్గా నా కోసం నువ్వు స్టాండ్ తీసుకోలేదు, నా కోసం నువ్వు స్టాండ్ తీసుకోవాలి ఇమాన్యుయల్, అక్కడ నువ్వు నా కోసం నిలబడి ఉంటే, అవును నా కోసం నిలబడలేదు అంటే నా అమ్మాయికి నువ్వు సపోర్ట్ చేసినట్టు ఇమాన్యుయల్ అని సంజన గారు చాలా గట్టిగా మాట్లాడారు. కాబట్టి సేమ్ స్టేట్మెంట్కి ఆపోజిట్గా ఏదైతే జరగాలో అదే జరిగిందండి. అక్కడ సంజన గారిని దివ్యాని అక్కడ పెడతారు. మొన్న వాళ్ళిద్దరి మధ్యలో సో ఎటు తేల్చుకోలేకపోయిన ఇమాన్యుయల్ ఈ రోజు సంజన గారిని సేవ్ చేస్తారు. సంజన గారిని సేవ్ చేయగానే ఈ అమ్మాయి ఆటోమేటిక్గా సేవ్ అయిపోద్ది. యాక్చువల్గా సంజన గారికి సేవ్ అయిపోతారు బేసిక్గా, ఈ అమ్మాయి సేవ్ అయిపోద్ది. ఇప్పుడేంటి ఆ రోజు ఇమాన్యుయల్ చేసిన దానికి క్వైట్ ఆపోజిట్గా చేసి ఇమాన్యుయల్ లేపారు పైకి, జాకీలేసి గమ్మని లేపారు ఇమాన్యుయల్ పైకి. దానికి సంజన గారిని బలి చేశారు. అంటే ఆమె చేతగానామా, ఆమెకు గేమ్ ఆడటం రావట్లేదా, ఆమె ఎవరో దయా దాక్షిణ్యాల మీద హౌస్లో బతకాల్సిన అవసరం ఆమెకు ఏముంది, ఎందుకు ఆమెనంత దారుణంగా ట్రీట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లా.
బిగ్ బాస్ టీం లిటరల్లీ. ఎంత దారుణమా! ఆమె ఆడుతుంది కదా ఆమె గేమ్ బాగానే, ఆమె ఓట్లు పట్టాయి కదా, ఆమె సేవ్ అవ్వాలి కదా. లేదు దివ్యాన్ని సేవ్ చేయాలంటే నో ఎలిమినేషన్ పెట్టాలా, అంతేగాని ఇలా చేయటం ఎందుకు కావని. ఆ రోజు ఫేక్ ఎలిమినేషన్కి కూడా అంతే, ఈ రోజు నో ఎలిమినేషన్కి కూడా అంతే. ఇది ఇప్పుడు నెక్స్ట్ సంజన గారు వాళ్ళ ఫ్యామిలీ చెప్తారు, సంజన గారికి చెప్తారు, నువ్వు ఏమి ఆడట్లేదు, నీకోసం నువ్వు గేమ్ ఆడు, సో గివ్ అప్ ఇవ్వకు. అండ్ నువ్వు లాస్ట్ వీక్ ఇమాన్యుల్ని నమ్మావు కదా, ఏం చేశాడు చూసావు కదా, పొడిసాడు వెన్నుపోటు. సో దయచేసి నువ్వు ఇమాన్యుల్ని నమ్మొద్దు, అలాగే హౌస్ మేట్స్ని కూడా నమ్మొద్దు, వేరే హౌస్ మేట్స్ అని చెప్పారు. నిజంగా చెప్పే పని అయితే నువ్వు హౌస్ మేట్స్ని ఎవరిని నమ్మొద్దు అని చెప్పి స్ట్రైట్ అవే చెప్పేయచ్చు కదా. నువ్వు ఇమాన్యుల్ని నమ్మావు కదా, ఏం చేశాడో చూసావు కదా, మోసపోయావు కదా అని అందుకు చెప్పడము. అదే చెప్తుంది, ఆ సిచ్యువేషన్లో ఎవడై చూసినా కానీ ఇమాన్యుల్ మోసం చేశాడు అనిపిస్తుంది. దయచేసి ఇమాన్యుల్ ఫ్యాన్స్ ప్లీజ్, అక్కడ సపోర్ట్ చేశాడు, ఇక్కడ సపోర్ట్ చేశాడు, 15 నిమిషాలు ఇచ్చాడు, ఇంకొక 10 నిమిషాలు ఇచ్చాడు. ఈ తనుజాకి లిస్ట్ చెప్పినట్టు బకెట్ టాస్క్లో హెల్ప్ చేశాడు, టబ్బు టాస్క్లో హెల్ప్ చేశాడు, బెడ్ టాస్క్లో హెల్ప్ చేశాడు, ఇట్లాంటివి చెప్పదు దయచేసి. సిరాకు వస్తుంది నాకు లిటరల్లీ. ఓకేనా, ఆ ప్లేస్లో 15 నిమిషాలు ఎవరు అడిగినా ఇస్తారు ఇమాన్యుల్. అక్కడ ఉంది హైయెస్ట్ ఇమాన్యుల్ 30 నిమిషాలు, 45 నిమిషాలు ఇమాన్యుల్ దగ్గరే. అదే ప్లేస్లో తనూజా ఉన్నా కానీ తనూజా ఒక 15 నిమిషాలు 10 నిమిషాలు వచ్చింది గంట ఉన్నప్పుడు. ఓకేనా, ఎవరైనా ఇవ్వాలి, ఇస్తారు కూడా. అది బిగ్ బాస్ హౌస్, ఇస్తేనే కదా హైలైట్ అయ్యేది. నేను ఇవ్వనంటారా? 15 నిమిషాలు 10 నిమిషాలు నాకు కళ్యాణే ఇస్తారని ముందుకు వచ్చినప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు ఇమాన్యుల్ ఇవ్వకపోతే ఏమవుతుంది? మమ్మ అంటాడు, మామూలుగా ఉండదు అనమాట. సో అందుకని ఇచ్చాడు అక్కడ. అదే ప్లేస్లో కళ్యాణ్ ఉంటే ఇవ్వడా, సంజన గారి ప్లేస్ ఇమాన్యుల్. అదే ప్లేస్లో డెమోన్ ఉంటే ఇమాన్యుల్ ఇవ్వడా, అదే ప్లేస్లో దివ్య ఉంటే ఇమాన్యుల్ ఇవ్వడా, అదే ప్లేస్లో ఋతు ఉంటే ఇమాన్యుల్ ఇవ్వడా, ఇస్తాడు కదా. సంజన గారికి ఏముంది ప్రత్యేకంగా, అది నేను చెప్తుంది. సో మమ్మీ మన బాండ్ ఒకటి ఉంది కదా, సో దానికి ఒక సిట్యువేషన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు అప్పుడు నిలబడాలా. ఓకేనా, అది అంటే ఇంకెవ్వరికి నిలబడలేని సిట్యువేషన్ వచ్చినప్పుడు ఆమె కోసం మాత్రం నిలబడతారు చూస్తావా, అది దాన్ని బాండ్ అంటారు. అక్కడ అది మిస్ అయింది మొన్న. సో దాన్ని ఇప్పుడు ఫుల్ఫిల్ చేశారు బిగ్ బాస్ అనవసరంగా. అదనమాట సంగతి. వాళ్ళ హౌస్ మేట్స్ చెప్పారు, ఇప్పుడు వాళ్ళ నెఫ్యూ చెప్పాడు. దానికి ఇమాన్యుల్ ఫ్యాన్స్ నన్ను అన్నట్టు వాళ్ళు కూడా అంటారేంది, వాళ్ళని ట్యాగ్ చేసి. నెక్స్ట్ వచ్చేసరికి తనూజ వాళ్ళ ఫ్యామిలీ వస్తారనమాట. సో తనూజ వాళ్ళ ఫ్యామిలీ లోపలికి వస్తారు, హరిత గారు వస్తారు అండ్ పవన్ అంట. సో తనతో పాటు సీరియల్లో చేసిన పర్సన్. సో వాళ్ళిద్దరు వస్తారు. ఎక్కడ రాశారు? సో ఇంకా ఏమో తనూజ గారు ఇంకా ఎగ్జైట్ అవుతారు, ఆబ్వియస్లీ తెలిసిందే కదా. అలా వస్తారు, మళ్ళీ వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంటారు. ఏమో రిక్వెస్ట్ చేస్తారంట తనూజ గారు. సో మళ్ళీ వాళ్ళు వెనక్కి వస్తారు. సో వెనక్కి వచ్చి వాళ్ళు మాట్లాడతారనమాట కొంచెం ఫన్ గడిసరికి. సో తనూజ నీ కాఫీ షాప్ మ్యాటర్ అది ఇది అడిగా అంటే సార్ వద్దు సార్ అది చెప్పి మాట్లాడతారనమాట. అలా మాట్లాడిన తర్వాత తనూజ గారు వాళ్ళు టాప్ 5 పెడతారు. సో తనూజ గారు ఆబ్వియస్లీ తనూజ గారు ఫస్ట్ ప్లేస్లో ఉంటారు. సెకండ్ ప్లేస్లోకి వచ్చేసరికి తనూజ గారి కోసం రితుని పెడతారు సెకండ్ ప్లేస్లో. సెకండ్ ప్లేస్లో రితుని పెడతారు. ఆ తర్వాత 3వ ప్లేస్లో కళ్యాణ్ పెడతారు. 4వ ప్లేస్లో బర్నీ గారిని పెడతారు. 5వ ప్లేస్ ఇమాన్యుల్ని పెడతారు. అది ఇప్పుడు ఇమాన్యుల్ వాళ్ళు వచ్చేసరికి ఆ అమ్మాయిని సెకండ్ ప్లేస్లో పెడతారు, 3వ ప్లేస్లో కళ్యాణ్ పెడతారు. తనూజ ఫ్యామిలీ వచ్చేసరికి ఇమాన్యుల్ 5th ప్లేస్లో పెట్టుద్ది. అంటే క్లియర్గా అంటే ఇమాన్యుల్ తనూజాని ఏ రకంగా టార్గెట్ చేశారు అనేది క్లియర్గా వాళ్ళు అక్కడ చెప్పగానే చెప్తున్నారు అదనమాట. సో ఇప్పుడు తనూజాకే రితు కళ్యాణ్ పెడతారు. సో ఇప్పుడు తనూజ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కళ్యాణ్ ఫ్యామిలీ ఎగ్జాక్ట్గా ఏదైతే చేశారో కళ్యాణ్, తర్వాత సెకండ్ ప్లేస్లో ఇమాన్యుల్, 3వ ప్లేస్లో తనూజాని పెట్టారు. సేమ్ తనూజ ఫ్యామిలీ కూడా కళ్యాణ్కి 3వ ప్లేస్ ఇచ్చింది, వాళ్ళు కూడా 3వ ప్లేస్ ఇచ్చారు. సో ఇంకా చూసుకో, నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఇంకా రితువుని పెట్టారంటే వాళ్ళు అర్థమైపోయింది ఊరిన ఫ్రెండ్షిప్ పెట్టారని చెప్పితే. బట్ టార్గెట్ కళ్యాణ్, తర్వాత బర్నీ గారు, తర్వాత ఇమాన్యుల్. సో తనూజ ఫ్యామిలీ ఇక్కడ డెమోని స్కిప్ చేశారు. ఇప్పుడు డెమోని ఇక్కడ స్కిప్ చేయడం అనేది తనూజ ఫ్యామిలీ బర్నీ గారిని తీసుకురావడం అనేది. సో వాళ్ళకి ఇంకా బాండింగ్ అనేది ఉంటుంది కాబట్టి సో బర్నీ గారిని తీసుకురావాల్సి వచ్చింది. ఇమాన్యుల్ కూడా గట్టిగా ఆడుతున్నాడు కాబట్టి ఇమాన్యుల్ తీసుకురావాల్సి వచ్చింది. రితు ఫ్రెండ్ కాబట్టి, క్లోజ్ కాబట్టి సో రితు ఇంకానే అర్థం చేసుకోవాలి. అంటే రితు తనతో ఉంటే బాగుంటుంది, అట్ ప్రెసెంట్ కొంచెం మోరల్ సపోర్ట్గా ఉంటుంది కాబట్టి సో రితుని తీసుకొచ్చారు. ఐదర్ డెమోను తీసుకురావచ్చు, అయితే వాళ్ళు రితుని తీసుకొచ్చి అక్కడ పెట్టారనమాట. సో అర్జున్ రెడ్డి డైలాగ్ చెప్పమంటే ఆ పిల్ల నాది అని చెప్తారంట తనూజ వైపు చూస్తూ. హౌస్ మేట్స్ అందరూ నవ్వుతారనమాట, అదే సంగతి. సో దాని తర్వాత వచ్చేసరికి మనకి ఇంకా లాస్ట్ బట్ నాట్ లిస్ట్ డెమోన్ ఫ్యామిలీ లోపలికి వస్తారు. సో డెమోన్ వాళ్ళ నాన్నగారు వస్తారంట. సో వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఇంకా డెమోన్ ఇంకా మామూలు ఎమోషనల్ అయిపోయారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారికి కొంచెం ఇక్కడ సర్జరీ జరుగుంటుంది, కొంచెం అది ఏదో క్యాన్సర్ లాంటిది వచ్చి ఇక్కడ సర్జరీ జరుగుంటుంది. వాళ్ళ నాన్నగారి ఫేస్ మీకు చూస్తే అర్థమైంది. ఆ అబ్బాయి చాలా కష్టాల్లో ఉంటాడు, మామూలు కష్టాల్లో కాదు, ఫినాన్షియల్ స్టేటస్లో ఆ అబ్బాయిని తలుచుకుంటే అరే అనిపిస్తుంది.
అలాంటి స్థితిలో వాళ్ళ నాన్నగారు ఉంటారు. అలాంటి స్టేజ్లో వాళ్ళ నాన్నగారు అవన్నీ ఉండి ఆ అబ్బాయి అవన్నీ మనసులో పెట్టుకొని వచ్చి ఇక్కడికి వచ్చి గొడ్డులా కష్టపడతా, అందరికీ వండి పెడతా, వాళ్ళు ఏదైనా అంటే పడతా, ఉంటా, గేమ్ ఆడుతా, 100% ఎఫర్ట్లు పెడతా, సో ఆడుకుంటూ ముందుకు వస్తున్నాడు ఆ పిల్లోడు. ఎవరు ఏమన్నా పడతా తీసుకుంటున్నాడు ఆ పిల్లోడు. అలాంటి అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు చూసినప్పుడు ఎమోషనల్ ఎవరైనా అవుతారు. ఎందుకంటే వాళ్ళ నాన్నగారి సిట్యువేషన్ అలా ఉంటుంది కాబట్టి. అలాంటి సిట్యువేషన్స్ ఉండి ఆ అబ్బాయి ఆ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్న అబ్బాయి బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఆ హౌస్లోకి వచ్చినప్పుడు సర్వైవల్ ఎంత ముఖ్యం అనేది మనకు తెలుసు. సో ఆ సర్వైవల్ కోసం ఆ అబ్బాయి ఆ లవ్ ట్రాక్ అని అదని సో అలా నెట్టుకుంటూ వీక్ బై వీక్ నెట్టుకుంటూ వస్తున్నాడు అబ్బాయి. సో మేబీ ఇక్కడి నుంచి కొంచెం గేమ్ ఆడితే బాగుండేమో అని అనిపిస్తుంది. అసలు యాక్చువల్గా కామనర్స్ కోసము వేరే వాళ్ళు రావాలి. ఒకవేళ సెలబ్రిటీస్ కానీ తీసుకొచ్చుకునే పని అయితే ఈ అబ్బాయి కోసం నిఖిల్ మాల్యాకల్ ఎదుగుతున్నారో మేబీ అతను కూడా వచ్చేవాడు. సో అలాంటి సిచ్యువేషన్ అక్కడ మిస్ అయింది కాబట్టి సో కేవలం కామనర్స్ అంటే వాళ్ళే రావాలి కాబట్టి సో సెలబ్రిటీస్ వాళ్ళు రావచ్చు, కానీ కామనర్స్కి అలా కాదు అని చెప్పారంట బిగ్ బాస్ టీము. అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వస్తారు, వాళ్ళ ఫ్రెండ్ మోటివేట్ చేస్తారనమాట. నువ్వు ప్రతి దానికి గివ్ అప్ ఇస్తున్నావు, నువ్వు గివ్ అప్ ఇవ్వకు, సో నువ్వు చాలా గట్టిగా ఆడాలి, నువ్వు గివ్ అప్ ఇవ్వకు అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ చెప్తాడనమాట. అండ్ వీళ్ళ డాడీకి ఒక సీక్రెట్ చెప్పాలంట. సో నాకు రమ్య అంటే లవ్ అని చెప్తాడంట. రమ్య అంటే మన పాప కాదు, సో 10th క్లాస్ ఫ్రెండ్ అంట. సో రమ్య గురించి చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్ లవ్ స్టోరీ గురించి చెప్తారు. ఇంకా వాళ్ళ నాన్నగారు, సార్ మీకు నేను బిగ్ ఫ్యాన్ సార్, నా జన్మ ధన్యమైపోయింది సార్ మిమ్మల్ని చూడంగానే, అది ఇది అని చెప్తారనమాట. అండ్ నా కొడుకు వల్ల మేము ఇక్కడ రాగలిగాను సార్, నేను ఇక్కడ ఉండగలిగాను సార్ అని చెప్పి, అంటే ఇక్కడ ఈ స్టేజ్ వరకు వచ్చాటే నా కొడుకే సార్ కారణం అని చెప్పి వాళ్ళ ఫాదర్ చెప్తుంటారు అనమాట. దానికి డెమోను లేదు సార్ దీంట్లో నాదేం లేదు, మా డాడీ చాలా గొప్పవారు సార్, ఆయన లేకపోతే ఈరోజు నేను ఇలా ఇన్ని కోట్ల మంది మనుషులకి ఇలా చూస్తున్న ఈ షోలో నేను ఉండేవాడిని కాదు సార్, నాకు నిజంగా మా నాన్నే సార్ గొప్ప అని అబ్బాయి చెప్తారనమాట. ఎందుకంటే వాళ్ళ ఫాదరు కానీ ఆ సిట్యువేషన్స్ ఇలాగే ఉంటాయి. మిడిల్ క్లాస్ పీపుల్ ఫినాన్షియల్గా అంత లేనప్పుడు ఏమైందంటే ఆ బంధాలు అనేవి బలపడతాయి. వాళ్ళ ఫాదర్ ఈ అబ్బాయి కోసం ఏదో చేయాలనుకోవటము, మా నాన్న నా కోసం ఏదో చేస్తున్నాడు కాబట్టి నేను కూడా ఏదైనా చెయ్యాలి మా ఫ్యామిలీ కోసం అని. సో ఇలాంటి సిట్యువేషన్స్ ఒకరిని అర్థం చేసుకుంటారనమాట. ఫినాన్షియల్గా డౌన్ ఉన్నప్పుడే సో అసలు మనుషుల విలువలు ఏంటి తెలుస్తాయి, వాళ్ళు ఏంటని తెలుస్తుంది. సో ఇక్కడ వాళ్ళ ఫాదర్ గురించి అబ్బాయి చాలా గట్టిగా చెప్తారు, పాపం బాధపడతారు. సో ఇక్కడ ఇలా జరుగుతుంది అనమాట మొత్తానికి. సో డెమోన్ టాప్ 5 వచ్చేసరికి ఫైనల్లీ ఫస్ట్ ప్లేస్లో డెమోన్ పవన్ ఉంచుతారు, సెకండ్ ప్లేస్లో ఇమాన్యుయల్ ఉంచుతారు, మూడో ప్లేస్లో సంజన గారిని పెడతారు, నాలుగో ప్లేస్లో తనూజ గారిని, ఐదో ప్లేస్లో రితుని పెడతారు. ఎందుకంటే డెమోన్ పవన్కి ఎంతో కొంత సపోర్ట్గా, కొంచెం మోరల్ సపోర్ట్గా సంజన గారు ఉంటున్నారు కాబట్టి సంజన గారిని పెడతారు. సో నాలుగో ప్లేస్లో తనూజ గారిని ఆబ్వియస్లీ పెడతారు కాబట్టి సో తనూజ గారిని పెడతారు. ఐదో ప్లేస్లోకి వచ్చి రితు చౌదరిని పెడతారు. ఇక్కడ డెమోన్ ఫ్యామిలీ కళ్యాణ్ని పెట్టలేదు, కళ్యాణ్ ఫ్యామిలీ డెమోని పెట్టారు. 4th ప్లేస్లో పెడతారు అనుకుంటా, 5th ప్లేస్లో రితుని పెడతారు అనుకుంటా. 4th ప్లేస్లో రితుని, 5th ప్లేస్లో డెమోని పెడతారు అక్కడ. సో ఇక్కడ వచ్చేసరికి డెమోన్ పవన్ ఫ్యామిలీ అసలు కళ్యాణ్నే కన్సిడర్ చేయరనమాట. మేబీ వీళ్ళిద్దరికి రైవలరీ కావాలనేమో క్రియేట్ చేయాలి, నేను అదే చెప్తుండే. వీళ్ళిద్దరి మధ్య రైవలరీ క్రియేట్ అయితే సో డెమోన్ పవన్కి టాప్ 5 నుంచి టాప్ 3లోకి లేదా టాప్ 5లోకి సో ఎంట్రన్స్ చాలా ఈజీగా దక్కుద్ది కళ్యాణ్ని టార్గెట్ చేస్తే. అండ్ కళ్యాణ్ కూడా డెమోన్ తోటి ఫైట్ చేయాలి. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ వర్కౌట్ కాదు. వీళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాండ్ అంటే మేబీ కళ్యాణ్ ఓకే, కానీ ఈ అబ్బాయి టాప్ 5లోకి రాలేడు. ఈ అబ్బాయికి రైవలరీ కావాలి. సో డెమోన్కి రైవలరీ కావాలంటే డెమోన్కి ఉన్న ఏకైక ఆప్షన్ కళ్యాణే, ఇంకా వేరే వాళ్ళు ఎవరు సూట్ గారు డెమోన్కి. సో మన డెమోన్ ఏం చేస్తారనేది చూద్దాము. ఇక్కడ ఎటు ఫ్యామిలీ పెట్టినా కానీ వీళ్ళందరూ కొంచెం సేఫ్గానే పెట్టారు, అంటే రైవలరీ పెట్టుకోండి అనేలాగా ఎవరు చెప్పట్లేదు. ఒక్క ఇమాన్యుయల్కి మాత్రమే తనూజాతోటి కళ్యాణ్ తోటి పెట్టుకోమని, మోరోవర్ తనూజాతో మాత్రమే పెట్టుకోమని చెప్పి సో ఆ అబ్బాయి తనూజా గురించి గట్టిగానే చెప్పి వెళ్ళాడు కాబట్టి సో మోస్ట్లీ ఇంకా చూస్తుండేది కూడా ఆ డెమోన్ వర్సెస్ కళ్యాణ్ కనిపిస్తుంది అని అనుకుంటున్నాను. తనూజా వర్సెస్ ఇమాన్యుయల్ కూడా కనిపిస్తుంది. తనూజా వర్సెస్ కళ్యాణ్ కనిపిస్తుందా లేదా అంటే మేబీ కనిపించకపోవచ్చు. సో ఈ రెండు గట్టిగా కనిపించే అవకాశాలు చాలా గట్టిగా కనిపిస్తాయి. ముందు ఏం జరిగిద్ది అనేది చూద్దాం. ఓకేనా. సో ఇవి అప్డేట్స్. అంటే జై హింద్.